జేబీస్ వాయిస్ అనే ఛానల్ స్టార్ట్ చేశాను. జేబీస్ వాయిస్ స్టార్ట్ చేసి కరెక్ట్గా 1 సంవత్సరం అయింది కదా, ఏదైనా చేద్దాం అనుకున్నాను. సో వెంటనే నా మైండ్లో వచ్చిన థాట్ ఏంటంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. మరీ ఎక్కువ మందికి కాకపోయినా అట్లీస్ట్ ఒక 25 మందికైనా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ ఫుడ్ పార్సల్స్ అన్ని తీసేసుకుని నెక్స్ట్ వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ జిరాక్స్ షాప్స్ గురించి తిరుగుతున్నాను, కానీ ఒకటి కూడా కనిపించట్లేదు ఈ రోజు ఆదివారం అవడం వల్ల. కానీ అట్లాస్ట్ ఒక షాప్ దొరికింది. సో ఇంకా నేను జిరాక్స్ అన్ని తీయించేశాను. ఆ పేపర్లో ఏమున్నదని మీకు తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఒక వాటర్ బాటిల్, ఫుడ్ ప్యాకెట్, అలాగే ఒక జిరాక్స్ పేపర్ తీసుకుని ఒక్కొక్కరికి ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇంక ఫుడ్ కారులో పెట్టుకుని మేమైతే ఊరంతా తిరుగుతున్నాం అనమాట, ఎవరైనా కనిపిస్తే ఇద్దామని చెప్పేసి. రోడ్డు పక్కన ఒక అతను పడుకుని ఉన్నారనమాట, ఆయనకు కూడా ఫుడ్ ఇచ్చాము. ఫుడ్ తో పాటు పేపర్ కూడా ఇచ్చాము కదా. నేను చిన్న డౌట్ తో ఉన్నాను, పేపర్ ఇస్తున్నాను కానీ ఎవరైనా చదువుతారా అని చెప్పేసి. కానీ వాళ్ళు చదువుతుంటే నాకైతే చాలా ఆనందం వేసింది. ఇంక నెక్స్ట్ అలా ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. ప్రతి ఒక్కరికి ఫుడ్ తో పాటు పేపర్ ఇస్తున్నాను కదా, అలాగే బామ్మగారికి కూడా ఇచ్చాను. ఫుడ్ పక్కన పెట్టి ఫస్ట్ నేను ఇచ్చిన పేపర్ చదివారనమాట. ఆవిడ ముఖంలో ఆ నవ్వుని చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా ఆనందం వేసింది. అప్పుడు అనిపించింది అనమాట, 25 మందికి ఇస్తున్నాం కదా, కనీసం ఇద్దరు చదివినా సరే మనం చేసే కార్యక్రమం వర్తే అని. ఇంకొకరికి ఇచ్చుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం అనమాట. నేను చేసిన ఈ కార్యక్రమంలో నేను చాలా అనుభవాలని ఫేస్ చేశాను. కొంతమంది అయితే ఫుడ్ ఇస్తున్నారని చూసిన వెంటనే పరిగెత్తుకుని వచ్చి ఫుడ్ తీసుకోవడం, కొంతమంది అయితే ఫుడ్ కూడా తీసుకోవట్లేదు వాళ్ళ మెంటల్ హెల్త్ కారణంగా. కనీసం ఫుడ్ ప్యాకెట్ అక్కడ పెట్టేసి వచ్చేదామన్నా సరే దగ్గరకు కూడా రానివ్వట్లేదు. ఈ కార్యక్రమంలో ఇంకా ఎన్నో అనుభవాలను ఫేస్ చేశాను. ఫుడ్ తీసుకుంటారా తీసుకోరా, లేపుదామా వద్దా అన్న డౌట్ తో వెళ్ళాను, కానీ ఫుడ్ ఇచ్చిన వెంటనే చాలా అంటే చాలా ఆనందపడ్డారు. ఆయనతో పాటు నేను కూడా చాలా ఆనందపడ్డాను, ఎందుకంటే నేను ఇచ్చిన పేపర్ ఆయన చదవడం నేను నా కళ్ళారా చూశాను. అలా కనిపించిన ప్రతి ఒక్కరికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి మేము ఆనందపడుతూ అలా ఇచ్చుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇప్పటి వరకు చిన్న ఎగ్జైట్మెంట్ ఉన్నదని నేనైతే అనుకుంటున్నాను అనమాట, అసలు ఆ పేపర్ లో ఏమున్నదని. సో మీరు చూడండి అసలు ఏం రాశాను అన్నది. ఇంకా ఇన్ని ప్యాకెట్స్ ఉన్నాయని చూసుకుంటున్నప్పుడు అలా వాటర్ బాటిల్ లెక్క పెట్టుకుంటున్నాము. సో వాటర్ బాటిల్ బట్టి ఈజీగా కౌంట్ తెలిసిపోతుంది. ఈ తాతగారికి ఫుడ్ ఇచ్చిన తర్వాత నేనైతే చాలా నవ్వుకున్నాను. ఎందుకు మీరే వినండి ఒకసారి. చదువుకోండి. తెలుగు అండి. అంటే కొంతమంది చదవలేరు కదా అనుకున్నాను, కానీ తాతగారు ఆయన ఇంగ్లీష్లో ఉన్నది కూడా చదివేశారు. కొన్ని చోట్ల అయితే ఒక్కొక్కరుగా కనిపిస్తున్నారు, కానీ కొన్ని చోట్ల కారు ఆపిన వెంటనే చాలా మంది జనాలు వస్తున్నారు. ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది నాకు నిజంగా చిన్న ఆశే, కానీ నేనైతే చాలా పెద్ద ఆనందాన్ని పొందాను. అదేంటంటే ఇలా నేను ఇచ్చిన పేపర్ని వాళ్ళు చదవడం నేను చూసి, ఇంక తాతయ్య గారు కూడా ఫుడ్ ఇచ్చేసి నేను కారు ఎక్కేసాను. కారు ఎక్కేసిన తర్వాత కారు అద్దంలో నుండి చూస్తే తాతయ్య గారు చదువుతున్నారు. వెంటనే ఫోన్ ఓపెన్ చేసి వీడియో తీసేసాను. ఇంకా మరికొంతమందికి ఇచ్చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అసలు ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామన్న ఆలోచన వచ్చినంటే ఫస్ట్ మా అక్క కాల్ చేశాను. వెంటనే మనీ పంపించేసి చేయరా అన్నది. ఇలాంటి కార్యక్రమాలు నేను ఏం చేసినా సరే ఫస్ట్ సపోర్ట్ చేసేది మా అక్కే. అలాగే నా ఫ్రెండ్ ఆనంద్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నాతో పాటు ఉండి హెల్ప్ చేశాడు. అసలు ఈ కార్యక్రమం మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు 1 year కంప్లీట్ అయిందని ఫుడ్ డొనేట్ చేశాను, కానీ ఇలాంటి మరెన్నో చేయాలని నా ఆశ. అసలు ఆ పేపర్ పాంప్లెట్ చదువుతుంటే, పాంప్లెట్లో మీరు ఏమన్నదో ఆల్రెడీ చదివారు కదా, వాళ్ళ పాంప్లెట్ చదువుతూ వాళ్ళ మొక్కల్లో చిరునవ్వు చూసినప్పుడు నాకైతే చాలా అంటే చాలా ఆనందం వేసింది. ఇలాగా మనం ఇంకా ముందుకు వెళ్తూ మీ అందరి సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని నాకు ఆశ. జేబీస్ వాయిస్ అనేది అనుకోకుండా స్టార్ట్ చేశాను, కానీ ఎంత మంచి రీచ్ వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 yearలో యూట్యూబ్లో 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అది మామూలు విషయం కాదు. అదంతా మీరు ఇచ్చిన సపోర్టే. ఇది నా ఒక్కడి విజయం కాదు, మనందరి విజయం. ఫస్ట్ ఇనీషియల్గా మనం స్టార్ట్ చేసింది మ్యూజిక్ స్టార్ట్ చేసాము. నెక్స్ట్ డెకరేషన్, సౌండ్, యూట్యూబ్ లైవ్, ఇలా ఇంకా మరెన్నో ఇంకా యాడ్ చేయాలి. ఒక ఈవెంట్ మేనేజర్, క్రిస్టియన్ ఈవెంట్ ప్లానర్ కింద ఎదగాలని నా ఆశ. అంటే మనం బయట చాలా చూసుంటాము, చాలా ఎక్కువ ప్రైసెస్ చెప్పడం ఇలా ఉన్నాయి, కానీ మనం తక్కువ ప్రైస్లో ఎలాగంటే చాలా కాంటాక్ట్స్ మనకు ఉన్నాయి కాబట్టి, సో అవన్నిటిని మనం యూజ్ చేసుకుని ఎక్కడ తక్కువ అవుతుంది ఏంటి అని చూసుకుని నేను అందరికీ తక్కువలో మనం చేయాలని నా ఆశ. మనం పెళ్ళిళ్ళైనా బర్త్డేస్ అయినా ఎలాంటి అకేషన్ అయినా జీవితంలో ఒక్కసారి జరుపుకుంటాం. ఆ ఒక్కసారి జరుపుకునేది మంచిగా జరిగించుకోవాలి, మంచిగా జరుపుకోవాలని నా ఆశ. ప్రజెంట్ అయితే మనం మ్యూజిక్ ఒక్కటే ప్రొవైడ్ చేస్తున్నాం ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణలో. మనకు నియర్ బై అంటే భీమవరం, రాజమండ్రి, వైజాగ్, ఈ మూడిట్లో అయితే నేను పక్కాగా యూట్యూబ్ లైవ్, డెకరేషన్, సౌండ్, అంటే ఈ మూడిట్లోనే నేను ఎక్కడైనా సరే అన్నీ అరేంజ్ చేయగలను. ఎందుకంటే మనకు అంత వైడ్ రేంజ్ ఆఫ్ కాంటాక్ట్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఈజీగా నేను అరేంజ్ చేయగలను వితిన్ బడ్జెట్లో. సో దాని గురించి కూడా ప్రార్థించండి. త్వరలో ఇంకా అనేక ఆలోచనలు ఉన్నాయి జేబీస్ వాయిస్లో ఏమి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి. ఇలాంటి ఫుడ్ డొనేషన్స్ కానీ ఇలాంటి క్యాంప్స్ ఇంకా మరెన్నో చేయాలని ఖచ్చితంగా ప్రార్థించండి. ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు మీరు జేబీస్ వాయిస్ అని వాళ్ళు నోటీస్ చేస్తుంటే నాకైతే చాలా ఆనందం వేస్తుంది. ఇవన్నీ నేను సాధించానంటే అది మీరు ఇచ్చిన సపోర్టే. ఖచ్చితంగా ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో కొత్తగా వీడియోస్తో మీ ముందుకు వస్తాను, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మనం సోషల్ మీడియాని చాలామంది
వాటికి యూజ్ చేస్తున్నారు. మనం ఎందుకు ఒక క్రిస్టియన్ బ్లాగర్లా ఉండకూడదని నాకు ఆశ అనమాట. సో అందుకనే నేను క్రిస్టియన్ బ్లాగర్గా ఎదగాలని జేబీస్ వాయిస్ అనే ఛానల్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ థింగ్, ఇన్స్టాగ్రామ్లో మనకి తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ అని 2 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ జేబీస్ వాయిస్ అని దాంట్లో ఒక 20+ ఫాలోవర్స్ ఉన్నారు. అది కూడా అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీరు ఇస్తున్న సపోర్ట్ అయితే నేను అసలు చెప్పలేనమాట. అంత సపోర్ట్ ఇస్తున్నారు. ఇదంతా మీరు ఇచ్చిన సపోర్టే. అంతకంటే ముందు ఇదంతా నాకు దేవుడిచ్చిన ఆధిక్యత, అదే ముందు చెప్పాలి. అది నేను లాస్ట్లో చెప్తున్నాను. ఎందుకంటే వీటన్నిటికీ నేను యోగ్యుని కాను, కానీ దేవుడు నాకు అంత ధన్యత నాకు ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే జేబీస్ వాయిస్ మీరు జేబీస్ వాయిస్ అంత నోటీస్ చేస్తున్నారంటే అది దేవుడిచ్చిన ధన్యతే. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండి నన్ను ప్రతి ఒక్క చోటకి తీసుకెళ్ళి దేవుడు ఒక సాధనంగా నన్ను వాడుకుంటున్నాడు. అలాగే అందరు నోటంటా జేబీస్ వాయిస్ అని గుర్తిస్తున్నారంటే అది దేవుడిచ్చిన ధన్యతే.